హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మనీ ఏ టు జెడ్. ఈరోజు మనం ఖాళీ సీడీలతో క్రాఫ్ట్ చేద్దామండి. 4 సీడీలు తీసుకొని వాటిని మిడిల్లో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. సిజర్తోనే కొంచెం జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. లాక్డౌన్లో చాలా టైంపాస్ కూడా అవుతుంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కూడా. ఇలా అన్నీ కూడా మొత్తం సీడీలన్నీ కూడా, సీడీలు ఉంటే సీడీలు, డీవీడీలు ఉంటే డీవీడీలు ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసాం కదా, తర్వాత ఫాస్ట్ ట్రాక్ వాచ్ వచ్చిన డబ్బా ఉందండి, ఖాళీ డబ్బా. ఇది వేస్ట్ అనమాట. సో దాంతో ఇప్పుడు మనం చేద్దాం. దానికి ఒక క్లాత్ని ఇలా చుట్టేసేయాలి. దానికి మీ దగ్గర పేపర్స్ ఉంటే పేపర్స్, లేదంటే క్లాత్తో. నేనైతే నా దగ్గర వేస్ట్ క్లాత్ ఒకటి ఉందండి, దాంతో ఇలా నీట్గా చుట్టేసేసి కింద అడుగు భాగంలో కూడా గ్లూ స్టిక్తోని, లేదంటే ఫెవికాల్తోని ఇలా నీట్గా అంటించేసేయాలన్నమాట. ఇలా అంటించేస్తే ఇలా బయటికి రాకుండా ఉంటుంది. నీట్గా ఇలా అంటించేసుకుందాం. లాక్డౌన్లో చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మంచిగా కూర్చొని చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా నీట్గా అంటించేసిన తర్వాత ఒక 5 నిమిషాల్లో స్టిక్ అయిపోతుంది. తర్వాత వేరే ఒక ఫుల్ సీడీని తీసుకొని దానికి ఇలా పూసలు రౌండ్గా చుట్టేసుకోవాలి. ఇలా నీట్గా చుట్టేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచితే ఆరిపోతుంది. దీనిని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇప్పుడు దాన్ని అంటించుకున్నటువంటి ఇది ఉంది కదా, దీనికి కొంచెం గ్లూ తీసేసుకొని గ్లూ గన్తోని కొంచెం కట్ చేసుకున్నటువంటి సీడీలని, ఆ డీవీడీలని ఇలా అంటించేసుకోవాలి. ఇలా 1 బై 1 మొత్తం చుట్టూ కూడా ఇలా నీట్గా అంటించుకుంటూ పోవాలి. ఫస్ట్ ఒక 1 సైడ్ అంటించేసి తర్వాత దానికి ఎదురుగా ఇలా మొత్తం సీడీస్ అన్నీ కూడా నీట్గా ఇలా అంటించేసుకోవాలి. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. తర్వాత సీడీకి కొంచెం గమ్ పేస్ట్ చేసేసుకొని దానికి పైన స్టిక్ చేసుకోవాలి. ఇందులో మనము హోల్డర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. పెన్స్, పెన్సిల్స్, అలాగే శానిటైజర్, ఫోన్స్ ఇలా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.